మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ర్యాలీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ ముని శుక్రవారం భూమి పూజ చేసి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పద్మముని మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. ఇందిరా ఇండ్ల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు సహకారంతో విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరవుతాయన్నారు. హాజీపూర్ మండలంలో మొట్టమొదటిగా ర్యాలీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పైలట్ ప్రాజెక్టుల్లో భాగంగా భారీ ర్యాలీ గ్రామంలో 164 ఇళ్లు నిర్మిస్తామని, ఇందులో భాగంగా శుక్రవారం 60 ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గు పోసి పనులు ప్రారంభించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేంది తాము 14 నెలల్లో చేసి చూపించామన్నారు. లబ్ధిదారులకు విడతల వారీగా డబ్బులు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీఓ మల్లయ్య, ర్యాలీ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గిరిజ, హౌసింగ్ ఏఈ భాస్కర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సదయ్య తదితరులు పాల్గొన్నారు. మన హౌసింగ్ ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు వచ్చినటువంటి మనకు 164 ఇచ్చినటువంటి ఘనత మన జనసాగరావుకే దక్కింది. ఈరోజు 164 ఇళ్ళు ఇచ్చి మన మండల్లో మంచిర్యాల మండల్ హాజీపూర్ మండల్ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల్ ర్యాలీగడ్పూర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దీన్ని ఎంపిక చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా 164 ఒక ర్యాలీ గ్రామ పంచాయతీకి కేటాయించినందుకు సార్కు బాగా ధన్యవాదాలు. అదేవిధంగా మేము పాలాభిషేకం చేయడం ఇదే ముందుకు ఇంకా చాలా చేయాలని చెప్పి కోరుకుంటూ ఎప్పుడు కూడా మేము ప్రేమ్సాగర్రావుకి రుణపడి ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మంచిర్యాల జిల్లాలో నేటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షల కోసం 49 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. జిల్లా వ్యాప్తంగా 9198 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 49 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్లతో పాటు 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలని విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు.
మండలంలో శుక్రవారం నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. మండలంలోని హాజీపూర్, సబ్బేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పడతనపల్లిలోని రాంపూర్ ఆవాస విద్యాలయంలో మొత్తం 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సబ్బేపల్లిలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 188 మంది, పడతనపల్లిలోని రాంపూర్ ఆవాస విద్యాలయంలో 250 మందితో కలిపి మొత్తం 438 మందిలో ఒక్కరు కూడా గైర్హాజరు కాకుండా మొత్తం 438 మంది పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు మంచినీటి వసతి, విద్యుత్ సౌకర్యం, వైద్య సదుపాయాలు కూడా కల్పించారు. 2 చీఫ్ సూపరింటెండెంట్, 2 డిపార్ట్మెంటల్ అధికారులు, 22 మంది వరకు ఇన్విజిలేటర్లు, సిట్టింగ్ స్క్వాడ్ బృందంతో పాటు స్పెషల్ స్క్వాడ్ ఎంఈఓ తిరుపతి రెడ్డిలు పరీక్షా కేంద్రాలని పరిశీలించారు. హాజీపూర్ ఎస్ఐ గోపతి సురేష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయగా పోలీసులతో పాటు పాఠశాలలోని పరీక్షా పరిశీలకులు విద్యార్థుల్ని పూర్తి స్థాయిలో తనిఖీలు జరిపి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల వెంట రాగా వారిని నిండుగా ఆశీర్వదించి పరీక్షా హాల్లోకి పంపించారు. అలాగూ పాఠశాల ఆవరణలో ఉన్న ఆలయాల్లో దర్శనాలు చేసి పరీక్షలు బాగా రాసేలా చూడాలని మొక్కుకున్నారు. మొత్తం మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. తొలి పరీక్ష కావడంతో ఉదయం 8:30 నుంచే విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పిల్లలు పరీక్ష రాసి బయటకు వచ్చేంత వరకు సెంటర్ల సమీపంలో పడిగాపులు కాశారు. 2024-25 సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మందమర్రి మండలం రామకృష్ణపూర్లో తవక్కల్, అల్ఫాన్సా 2 పాఠశాలల్లో విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాలను కేటాయించారు. మందమర్రి మండలం రామకృష్ణపూర్లో తవక్కల్, ఆల్ఫాన్సా 2 పాఠశాలలో విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాలు కేటాయించారు. ఈ 2 కేంద్రాల్లో దాదాపు 290 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని సంబంధిత అధికారులు వెల్లడించారు. మొదటి రోజు జరిగిన పరీక్షలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా జరిగాయని స్పష్టం చేశారు అధికారులు. పరీక్షా కేంద్రాల వద్ద సుమారు 100 మీటర్ల వరకు జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లకు ఎలాంటి అనుమతులు లేవని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును కల్పిస్తున్నామని పట్టణ పోలీసులు పేర్కొన్నారు. హాజీపూర్ మండల వ్యాప్తంగా రోడ్లు, పొలాలు ఇలా ఎటు చూసినా వడగళ్లు కనిపించాయి. ఈదురుగాలులు వేయడంతో పలుచోట్ల మామిడి పిందెలు రాలాయి. దీంతో నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. హాజీపూర్ మండలంలో శుక్రవారం సాయంత్రం దాదాపు గంట పాటు ఓ మోస్తారు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ ఎక్కువగా ఉండడంతో ఎండ వేడిమికి గురైన ప్రజలు సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడ్డంతో పాటు దాదాపు గంట పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగిందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని 10వ తరగతి పరీక్షల కోసం 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 913 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాలకి కావాల్సిన సౌకర్యాల్ని కల్పించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేందుకు పట్టణ సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సాక్షిగా ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎంఆర్పీఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సిహెచ్పి ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పాలాభిషేకం చేశారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడం దేశంలోనే మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలవడం ఆనందదాయకమన్నారు. అనంతరం ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాచర్ల సరేష్, కాదాసి సంపత్, పుల్లూరి కళ్యాణ్, ఆర్ముల పోషం, రమేష్ పోచం, పూర్ణచందర్, అగయ్య, శ్రీనివాస్, సుభాష్, తిరుపతి, చంద్రయ్య, సారయ్య, రమేష్, రాజేందర్, విజయ్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ముప్పై ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ దండోరా సైనికుడై పోరాడిన మందకృష్ణ మాదిగన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మరియు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి
మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎంఆర్పిఎస్ తరఫున జై మాదిగా, జై జై మాదిగా, జై భీమ్. అందరికీ నమస్కారం. ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా అంటే దాదాపు ఆయన చేసిన విరోచితమైన పోరాటం వల్లనే ఎస్సీ వర్గీకరణ జరగడం జరిగింది. దానికి న్యాయస్థానం కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును ఈ 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. దీని అందరికీ కూడా కారణం మందకృష్ణ మాదిగ చేసిన విరోచితమైన పోరాటం వల్లనే ఎస్సీ మాదిగలకు అందరికీ కూడా గొప్ప జీవితం మనకు ప్రసాదించడం జరిగింది. దీని అందరికీ కారణమైనటువంటి మందకృష్ణ మాదిగను ఈరోజు పాలాభిషేకం జరిగింది. థ్యాంక్ యూ. 3 శతాబ్దాలుగా ఎంఆర్పిఎస్ పోరాటం, పోరాటంలో మన శ్రీ మందకృష్ణ గారు ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. రాష్ట్ర చివరి ఆయన కోరిక నెరవేరింది. దానికి కేంద్ర నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా కోర్టు తీర్మానం చేసిన న్యాయస్థాన వ్యవస్థకు ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మొన్న 3 రోజుల కిందనే అసెంబ్లీ తీర్మానం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలుపుతూ మాది అమరవీరులకు ధన్యవాదాలు తెలుపుతూ దశాబ్దాలుగా పోరాటంలో వేముంచిన వృద్ధసాయం రామాయణంలో రావణ లంకకు పోయేటప్పుడు ఆలతి నిర్మించిన దాంట్లో వృద్ధ సాయంగా మేము కూడా ఆయన ఉద్యమంలో మాకు పాల్గొంటున్నందుకు మా జన్మ ధన్యంగా మేము భావిస్తున్నాం. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.